సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ముగ్గురు పిల్లలుంటే ఏం చేయాలనే పరిస్థితి ఉండేది. తమ్ముడినో అన్ననో రాజకీయాల్లో నిలబెట్టి తన రాజకీయ కోరిక తీర్చుకునేవాళ్లు. ఒకవేళ ఇద్దరు పిల్లలున్నారని ఏదో మాయ చేసి ఎన్నికల అఫిడవిట్లో చూపించి ఎన్నికల్లో గెలిచినా తరువాత ఆ నేతకు మూడో సంతానం ఉందని ప్రత్యర్థి కాని వేరెవరో గాని నిరూపిస్తే అతనుకున్న పదవి ఊడిపోయేది. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ముగ్గురు పిల్లల టెన్షన్ తొలగిపోయింది. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలున్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నవారు పోటీ చేయొచ్చని మంత్రి పార్థసారథి చెప్పారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం తెచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన 1995లో తీసుకునొచ్చారు. 1995 తర్వాత మూడో సంతానం కలిగితే పోటీకి అనర్హులని చట్టంలో పొందుపరిచారు. అప్పట్నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నవారికి ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించలేదు. ఈ నిబంధన కారణంగా చాలా మంది రాజకీయాలు మారుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా రాణించాలని ఉన్నా చాలా మంది తమకు అవకాశం రాకున్నా కుటుంబ సభ్యులను రాజకీయ రంగ ప్రవేశం చేయించి వారి ద్వారా నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ కొత్తగా కేబినెట్ నిర్ణయంతో ముగ్గురు పిల్లలున్నా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి కేబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.